20వ సర్గము తాటజ్జన్మ వృత్తాంతము వివాహము అమెశాపమునకు గురియగుట లోకకంటకురాలైన ఆ తాటకను చంపుము అని శ్రీరామునకు విశ్వామిత్రుని అథ తస్యా ప్రమేయస్య మునేర్వచనముత్తమం శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరం సాటిలేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమవచనములను విని పురుషశ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను. అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ కథం నాగసహస్రస్య ధారయత్యబలాబలం. ఓ మునీశ్వర, యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. అబలైన ఆ తాటక యక్షిని 1000 ఏనుగుల బలము కలిగియుండుట ఎట్లు సంభవము? ఇత్యుక్తం వచనం శ్రుత్వా రాఘవస్యామితోజస హర్షేన్ శ్లక్ష్ణయా వాచా సలక్ష్మణమరిందమం. విశ్వామిత్రో బ్రవీద్వాక్యం శృణు ఏన బలోత్తర వరదానకృతం వీర్యం ధారయత్యబలాబలం. పూర్వమాసీన్మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్యః శుభాచారః సచతేపే మహత్ తపః. అంతట మిగుల తేజస్శాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రుభయంకరుడైన రాఘవునితో మధురముగా ఇట్లు నుడివెను. రామా, ఆ అబల అంతటి బలవంతురాలగుటకుగల కారణమును వినుము. వరప్రభావమున ఆమె 1000 ఏనుగుల బలమును పొందినది. పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండెను. అతడు గొప్ప పరాక్రమవంతుడు, సత్ప్రవర్తనగలవాడు, సంతానము లేనివాడు. కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించెను. పితామహస్తు సుప్రీతః తస్య యక్షపతేస్తదా కన్యారత్నం దదో రామతాటకాం నామతః దదో నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః నత్వేవ పుత్రం యక్షాయ దదో బ్రహ్మా మహాయశాః. అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను. ఆమె పేరు తాటక. కాని సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని మాత్రము అనుగ్రహింపలేదు. అయితే పితామహుడు ఆ కన్యారత్నమునకు మాత్రము 1000 ఏనుగుల బలమును ఒసంగెను. తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవనశాలినీం జంభపుత్రాయ సుందాయ దదో భార్యాం యశస్విని కస్యచిత్యత కాలస్య యక్షీ పుత్రం అజాయత మారీచం నామ దుర్ధర్షం యస్శాపాద్రాక్షసో భవత్. అట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదే యుక్త వయస్కురాలై చక్కని రూపశోభలతో విలసిల్లెను. తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంభాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుని గనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింపశక్యము గానివాడు. అగస్త్యముని శాపమునకు గురియై రాక్షసుడయ్యెను. సుందేతు నిహతే రామ సాగస్త్యం పీషిసత్తమం తాటకా సహపుత్రేణ ప్రదర్శయితుమిచ్చతి భక్షార్థం జాతసంరంభా గర్జంతి సాభ్యధావత ఆపతంతీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఈర్ష్యః రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సహ. అగస్త్యః పరమక్రుద్ధః తాటకామపి సప్తవాన్ పురుషాది మహాయక్షీ విరూపా వికృతాననా ఇదం రూపం విహాయథ దారుణం రూపమస్తుతే. ఓ రామ, సుందుడు అగస్త్యుని వలన మూతి చెందెను. అప్పుడు తాటక తన కుమారుడైన మారీచునితో గూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొనెను. తన భర్త మూతికి కారకుడైన అగస్త్యుని ఎడ క్రుద్ధురాలే ఆయనను తినివేయుటకు గర్జించుచు ముందుకు ఉరికెను. కుమారునితో గూడి తన మీదికి విజృంభించి వచ్చుచున్న తాటకను జూచి మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచుని శపించెను. పిమ్మట ఓ తాటకా, నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును. వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివగుము అని అతడు తాటకనుగుడ శపించెను. సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛిత దేశం ఉత్సాదయత్యేనం అగస్త్యచరితం శుభం ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణాం గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమాం న హేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ నిహంతుం త్రిషు లోకేషు త్వామృతే రఘునందన. అట్లు అగస్త్యుని శాపమునకు గురియైన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను.
ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమునంతయును ధ్వంసమునర్చుచున్నది. కనుక ఓ రాఘవ, దుష్ప్రవర్తన గలదియు మిక్కిలి భయంకరమైనదియు తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవములను కలిగించుచున్నదియు అయిన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము. బ్రాహ్మణులకు హితమును గూర్చుము. ఓ రఘునందన, శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములయందెవ్వడును సమర్థుడు కాడు. నహితే స్త్రీవధకృతే ఘృణాకార్య నరోత్తమ చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసునునా. ఓ నరోత్తమ, స్త్రీని చంపుట ఎట్లు అని ఆమేడ కనికరము చూపవద్దు. 4 వనముల వారికిని ప్రజలందరికిని మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యము. నూశంసమనూశంసం వా ప్రజారక్షణకారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా. రాజ్యభారనియుక్తానాం ఏష ధర్మః సనాతనః. అధర్మ్యాం జహి కాకుత్స్థధర్మో హ్యస్య న విద్యతే. ధర్మపరిరక్షకుడైన రాజు ప్రజలహితమునకే చే కార్యము అది క్రూరమైనదా, తద్భిన్నమైనదా అని చూడరాదు. అది పాపకృత్యమైనను దోషయుక్తమే యైనను దానిని అవశ్యము ఆచరింపవలసినదే. రాజ్యభారమును మోయువారికి ఇది విధ్యుక్త నిత్య ధర్మము. కనుక ఓ కాకుత్స్థ, అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఈమె కృత్యములలో ధర్మము అను మాటకు చోటే లేకున్నది గదా. శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నూప పృథివీం హంతుమిచ్చంతీం మంథరామభ్యసుదేత్. విష్ణునాపి పురా రామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూదిత. ఓ రామ, పూర్వము విరోచనుని సుతేన మంథరయ్యనునామె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను అని విందుము. అంతేగాక పూర్వము భృగుపత్నియు శుక్రాచార్యుని తల్లియు ఆయన ఉసెన అనునామె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేసెను. ఉసెన అను నామె భృగు మహర్షి భార్య, శుక్రాచార్యునకు తల్లి. రాక్షస గురువైన శుక్రుడు దేవతలను శిక్షించుటకై శంకరుని గూర్చి తపస్సు చేయుచుండెను. అదే సమయమున దేవతలచే పీడింపబడిన అసురులు శుక్రుని తల్లి అయిన ఉసెనను శరణుజొచ్చిరి. ఆమె అసురరక్షణార్థము దేవతలను చంపదలచి దృఢవ్రతమును బూనెను. అప్పుడు దేవతల ప్రార్థనపై విష్ణువు ఆమె శిరస్సును ఖండించెను. ఏతైశ్చాన్యైశ్చ బహుభ్యః రాజపుత్ర మహాత్మభ్యః ఆధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమయః. తస్మాదేవాం ఘృణాం త్యక్త్యా జహి మచ్చాసనాన్నూప. ఓ రాజకుమారా, ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషముగాదని స్పష్టమగుచున్నది. కావున ఓ రామ, కనికరము చూపక నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపుము. ఇత్యాశ్రే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 25 సర్గః. వాల్మీకమహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 25వ సర్గము సమాప్తము.